జగన్ ప్రభుత్వం మీద పోరాడినటువంటి సూర్యనారాయణ ఉద్యోగ సంఘ నాయకుడు ఆ టైంలో కాకుండా ఇప్పుడు పదవి నుండి తొలగించబడటం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఆయనకి ఉన్నటువంటి కష్టాలన్నీ పోయినాయి అని సంతోషపడుతుంటే ఉద్యోగ సంఘాల వివాదాల్లో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కేఆర్ సూర్యనారాయణ తొలగించినట్టు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ప్రకటించిన మేరకు రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు శనివారం ప్రకటనలో చెప్పారు. నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ రాజు ఐసీడీఎస్ని ఎన్నుకుంటూ కార్యవర్గం తీర్మానించిందని చెప్పారు. సూర్యనారాయణ అరాచకాలు, స్వార్థ ప్రయోజనాలు, కుట్రలు భరించలేక పదవి నుంచి తొలగించినట్టు చెప్పారు. ఆయన అండతో సంఘం సొమ్మును సొంత అకౌంట్లో జమ చేసుకున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ గొళ్ళ నాగసాయిని కూడా పదవి నుండి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వం సూర్యనారాయణ గొంతెమ్మ కోరికలను తీర్చకపోవడంతో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దంటూ ప్రచారం చేశారన్నారు. ఉద్యోగుల సమస్యల పేరుతో గవర్నర్ వద్దకు పంపి తమను బలి చేశారని చెప్పారు. చంద్రబాబు, ఏబిఎన్ రాధాకృష్ణ ఉద్యోగ ద్రోహులుగా చిత్రీకరించారని, ఇప్పుడు తన ప్రచారం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని, ప్రభుత్వానికి దగ్గరయ్యారని ఉద్యోగులకు నమ్మబలుకుతున్నారని చెప్పారు. ఆయన ఉద్యోగులు, ప్రజలు నమ్మద్దని కోరారు. వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్న కేసులో సూర్యనారాయణ అరెస్ట్ అయ్యారని, ఆయన నమ్ముకున్న మరో 9 ఉద్యోగులు ఆ కేసులో జైలు శిక్ష అనిపించి సస్పెన్షన్లో ఉన్నారని చెప్పుకొచ్చారు.